గాడి చెప్పిన పరిపాలన, ఎక్కడో ఉన్న పరిపాలనని ఘాటి మీద పెట్టాం. ఈరోజు పనులు చేస్తున్నాం. రాబోయే సంవత్సరాల్లో మీరు ఊహించిన పనులు చేస్తాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మంత్రులు కానీ, ప్రతి ఒక్క నాయకుడు కానీ, అధికారులు కానీ పని చేపిస్తున్నాం. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు మనందరం కూడా ఒకటే ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను మొన్న అడిగినప్పుడు నన్ను ఒక మాట అంటే, లోకేష్ తండ్రిగా ప్రధానమంత్రి గుంటూరులో సంబోధిస్తే నేను చెప్పాను, నేను గర్వపడుతున్నాను. కుటుంబ వ్యవస్థ పైన నమ్మకం ఉండే వ్యక్తి లోకేష్ తండ్రిగా, దేవాన్స్ తాతగా, భువనేశ్వరి భర్తగా నేను గర్వపడుతున్నా. మరి మీరెవరో మీరు చెప్పమని ప్రధానమంత్రిని అడిగాను. మనకు విలువలు తెలుసు. నేను మా అబ్బాయి అని ఒక అబ్బాయి ఉన్న కూడా ఎప్పుడు గారాభం లేదు. స్టాన్ఫోర్డ్ వరకు పంపించాం, వివిధ సంస్థల్లో పనిచేశాం. అందరి మంత్రులతో సమానంగా పనిచేయమన్నాను. పనిచేసి ఆయన శక్తి ఏంటో నిరూపించుకోమంటే 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశారు. ఇంకో పక్క ఐటీ మంత్రిగా పెద్ద పెద్ద కంపెనీలని ఇప్పుడే 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి అదాని ఇక్కడనే ఒక డేటా సెంటర్ తీసుకొచ్చారు. దీనితో భవిష్యత్తులో విశాఖపట్నం యొక్క రూపురేఖలు, ఈ ఎయిర్పోర్ట్ యొక్క భవిష్యత్తు పూర్తిగా మారుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు నాకు ఎంతో ఆనందం. ఒక వెనుకబడిన జిల్లాలో బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ వచ్చింది. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, విజయనగరం యొక్క అభివృద్ధి నేను చూసుకుంటా. నీతి నిజాయితీగా ఉండే మీరు తెలుగుదేశం పార్టీ అందరి అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అభ్యర్థుల ఎంపిక కూడా అన్ని పరిగణలోకి తీసుకుంటాను. మీ అందరినీ కూడా ఎప్పటికప్పుడు అడుగుతున్నాను, నెలవారీగా సమాచారం అడుగుతున్నాను. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే అభ్యర్థులు, మీకు బాగా పనులు చేసిన అభ్యర్థుల్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాను. 1924 కావలసిన పొలిటికల్ టీం అవసరం ఉంది. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీగా, అక్కడి నుంచి ఎంపీపీలు, జడ్పీటీసీలుగా, ఇంకో పక్క స్థానిక సంస్థల నాయకులుగా నామినేషన్లు అందరినీ కూడా వేసే అవకాశం ఉంది. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, నిన్న కేబినెట్లో ఇక్కడ ఈ ప్రాంతంలో ల్యాండ్ కూడా ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయో దానికి కూడా డబ్బులు ఇవ్వాలంటే మంత్రి గారు రేజ్ చేసి ఇమ్మీడియట్గా శాంక్షన్ చేశాను. తొందరలో మీరు ఒక్క పైసా డబ్బులు ఎవరికి ఇవ్వకుండా మీ అకౌంట్లో ఆ డబ్బులు వేపిస్తారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ 4-5 సార్లు వచ్చాడు బంగారాజు కూడా మీ అందరి తరపున కొన్ని సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకురావడం, అవి కూడా తీసుకొచ్చారు. అవి కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాం. నారాయణ స్వామి గారు కూడా ఈ ప్రాంతంలో ఒక పెద్ద మనిషిగా వివాదాలు లేకుండా ఆయనకు శక్తి ఎంతుంటే అంత శక్తిని ఉపయోగించి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడ్డాడు. ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇలాంటి సమయంలో నేను ఈ జిల్లా వాసులుగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మళ్ళీ మనం పూర్వ వైభవం రావాలి. 25కి 25 సీట్లు గెలవాలి. పార్లమెంట్లో, అసెంబ్లీలో అన్ని సీట్లు మనమే గెలవాలి. గెలిచి మళ్ళీ తిరుగులేని అభివృద్ధిని మనం సాధించుకోవాలి. అందుకే మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండమని, మీరు మనస్ఫూర్తిగా రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని దీవించమని మరొక్కసారి కోరుకుంటూ, నేను విజయనగరం వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదాలు సార్. విజయనగర జిల్లా అభివృద్ధిని ఇక్కడ సిబిఎన్ ఆర్మీ ఉన్నారు, వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వీళ్ళు నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటే
5 ఏళ్లు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేసి ఎంపీలుగా పనిచేసి నా దగ్గర అన్ని పనులు చేయించుకొని నీచాతి నీచంగా బయటపోయారంటే వాళ్ళు ఎలాంటి వ్యక్తులు మీరే ఆలోచించాలి. నిజమైన ప్రజాసేవకులు, ప్రజాహితులు సిబిఎన్ ఆర్మీ ఇక్కడే కార్యకర్తలు. అలాంటి కార్యకర్తలకు సిబిఎన్ ఆర్మీకి నేను అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను చెప్పిన విషయాలు ఇంటింటి దగ్గర మాట్లాడాలి, ప్రతి ఒక్కరికి చెప్పాలి. తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేయమని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. మరి ఇచ్చిన మాట మీద నిలబడటం కానీ నిలబడే విషయంలో కానీ మరి ఇవన్నీ కూడా నచ్చి ఈ రోజున తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేయడం, వైఎస్ఆర్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే మరి ఆ పార్టీతో వచ్చిన నా లోక్సభ సభ్యత్వాన్ని కూడా ఈరోజు స్పీకర్ గారికి సింగిల్ ఫార్మాట్లో స్పీకర్ ఫార్మాట్లో పంపించడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలి. ఈ 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఏం జరిగింది మీ అందరూ ఒక విషయం తెలుసుకోవాలి. ఈయన మోడీ గారికి ఎందుకు గొడవ జరిగింది అసలు చంద్రబాబు నాయుడు గారి కంటే ఫస్ట్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక ఎమ్మెల్యే అవినీతి గురించి మీ పేరు ఇవ్వడం బాగోదు, తర్వాత చెప్తాను మీకు. సాక్షాత్తు ప్రధానమంత్రి ఆఫీస్కి కంప్లైంట్ వెళ్ళటం, సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు ఎంక్వైరీ చేస్తే రాష్ట్రంలో అవినీతి జరుగుతుంది అని వారు తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మేము ఏమడిగినా కూడా వాళ్ళు స్పందించకపోవటం. ఎందుకంటే మనం ఏది ఇచ్చినా కానీ ఇక్కడ అవినీతి జరుగుతుందని వారి మరి ఐబీ ద్వారా కావచ్చు, వారి వివిధ అంటే వాళ్ళు ఏం చెప్పినా ఏమంటారంటే వైఎస్ఆర్ వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు చెప్పకపోతే ప్రధానమంత్రికి వ్యవస్థ లేదా, లేదా కేంద్ర ప్రభుత్వానికి వ్యవస్థ లేదా? ఈ రోజున మనకి ఇవన్నీ కూడా రాకపోవడానికి కారణం, పార్లమెంట్ సభ్యులతో పోరాడినా కూడా కారణం, ఏం జరగకపోవడానికి కారణం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, విచ్చలవిడితనం, బంధుప్రీతి, అలా కొంతమందికి ఆయన న్యాయం చేయటం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే కేంద్రం మరి నాకు అర్థమైంది అయితే వాళ్ళు ఏమి మన కోరికలు మన్నించలేదని. దానికి మేము ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ బీజేపీ కుమ్మక్కయ్యారంటారు, ఇంకా అయితే టీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారంటారు, అది ఇంకా అంటే అమెరికా వాళ్ళతో కుమ్మక్కయ్యారంటారు. అంటే ఆయనకి నచ్చినట్టు చేస్తే అందరూ మంచోళ్ళు, ఆయనకి సార్ అది మంచిది కాదు, ఆ పద్ధతి మంచిది కాదు, ఈ పద్ధతిలో వెళ్తామని చెప్తే వైఎస్ఆర్తో కొమ్మక్కు, బీజేపీతో కొమ్మక్కు, టీఆర్ఎస్తో కొమ్మక్కు, లేదా అమెరికాతో కొమ్మక్కు, లేదా ప్రపంచ భారతతో కొమ్మక్కు. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రజలు ఇంకా ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే నేనేదో స్కీమ్స్ పెట్టాను అంటే ప్రజలకి పప్పు బెల్లాలు పెడతాను, మేమేమో ఏం చేసుకున్నా ప్రజలు మమ్మల్ని అడగరు, నమ్మేస్తారు అనుకుంటున్నారు. ఈ రోజున రాష్ట్రంలో ప్రజానీకానికి చాలా చైతన్యం వచ్చింది. తప్పనిసరిగా అది కొన్ని మీడియా సంస్థలు వాళ్ళ చేతులు ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఆనాడు రాజశేఖర్ గారు కూడా సాక్షి ఈ రోజున ఉంది, ఆనాడు రాజశేఖర్ గారు కలిసి ఏ మీడియా లేదు. ప్రజల్లో చైతన్యం వస్తే ఎవరో కూడా దాన్ని ఆపలేరు. కాబట్టి ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తి, ఆయన మరి కొత్త వ్యక్తి, ఒక మంచి ఆలోచన ఉన్న వ్యక్తి, మంచి ఆశయాలు ఉన్న వ్యక్తి, ప్రజలకు ఏదో చేయాలని తపన ఉన్న వ్యక్తి. మన పాదయాత్రలో చూశారు, ఎక్కడి నుంచి మన తిరుపతి నుంచి ఇచ్చాపురం వరకు చూశారు. అందరూ కూడా అన్ని జిల్లాల ప్రజలు ప్రత్యక్షంగా చూశారు, నేను చెప్పడం కాదు, మరి ఇరువురు ఆయన చూశారు అందరూ. కాబట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి పాదయాత్ర ద్వారా వచ్చి ప్రజల్లో ఒక అవకాశం ఇస్తే సీఎంగా మరి ఆయన ఎంత గొప్ప నాయకుడాడో అలాంటి అవకాశం ఈ రోజున ఇవ్వాలని ప్రజలు అలాగే నిర్ణయించుకున్నారు. ఈయన ఎలాంటి స్కీమ్స్ పెట్టినా, ఎలాంటి ఇది పెట్టినా, మభ్య పెట్టినా ప్రజలకు అర్థమవుతుంది. మరి ఈ రోజున ఎందుకు ముఖ్యమంత్రి గారికి మా మీద ప్రేమ వచ్చింది? జగన్ గారు పెన్షన్ 2000 అంటే 2000 అంటారు, మరి ఆయన 2000 చేయకముందే 3000 అన్నారు. అంటే ఇది ఏదంటే అది అంటాం అనేది మరి ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. కాబట్టి ఈ రోజున కొన్ని మళ్ళీ పొలాల మధ్యన గురించి చెప్తారు. ఆయన పొలాల మధ్య చుచ్చు పెడుతున్నారు. ఎవరు చుచ్చు పెట్టారు? పొలాల మధ్యన పెట్టింది మీరు, పొలాలని మీరు హింస పెట్టింది మీరు. డైరెక్ట్గా ఆయనకే చెప్పాను. ముద్రగడ పద్మనాభం గారు ఆనాడు ఉద్యమం చేస్తున్నప్పుడు, రైలు తగలబెట్టినప్పుడు కడప నుంచి వచ్చారు మనుషులు, రైలు తగలబెట్టారంటే అంటే కాపులకి రైలు తగలబెట్టేంత కెపాసిటీ కూడా లేదా, కాపులకి పోరాడే కెపాసిటీ లేదా అని ఆనాడు వంగవీటి మోహన్ రంగ గారు మర్ర జరిగితే బీబీసీలో 6 రోజులు చెప్పారు. కాపులు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వరండి, వాళ్ళు స్వయంగా పోరాడే తత్వం ఉంది, అలా బీసీలని అంతే. కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజున
మరి ఎందుకు ఆదరించారంటే ఆయన అన్ని వర్గాలకు న్యాయం చేస్తారని ఆదరించారు. అది ఆయన 2 సార్లు నిరూపించుకున్నారు. కానీ మనకు అవకాశం వచ్చిన దాన్ని మనం కొంతమందికి మేలు చేస్తున్నాం, అందరికీ మేలు చేయలేకపోతున్నాం అని చెప్పినా కూడా ఆయన అదే పద్ధతిలో వెళ్ళటం. ఈ రోజున